If shopkeeper offers a 10% discount on dairy products and still manage to make a 20% profit, what is the actual cost to the shopkeeper of a dairy product? మార్కెట్ 420 రూపీస్. ఇక్కడ డైరీ ప్రోడక్ట్ యొక్క మార్కెట్ ప్రైస్ అనేది 420 రూపీస్ ఉంది. బట్ మనకి ఇక్కడ డిస్కౌంట్ ఆఫర్స్ డిస్కౌంట్ ఆఫ్ 10%. డిస్కౌంట్ పర్సంటేజ్ అనేది 10% అయితే ఇది మార్కెట్ ప్రైస్ 100% ఈజ్ ఈక్వల్ 420. డిస్కౌంట్ అనేది 10% అయితే సేలింగ్ ప్రైస్ ఏమవుతుంది 90%. 100 - 10% అంటే 90% ఆఫ్ 420. 90 into 420 by 100. 0 0 0 0 will be cancelled. 42 9 ja 378 rupees. సేలింగ్ ప్రైస్ ఏమవుతుంది 378 రూపీస్. మనకి ఇక్కడ ఏమంటున్నాడు స్టిల్ మేనేజ్ టు మేక్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20%. అంటే కాస్ట్ ప్రైస్ అనేది 100% అయితే ప్రాఫిట్ మనకి ఎంత కావాలి 20% కావాలి. సేలింగ్ ప్రైస్ ఏమవుతుంది 120% ఆఫ్ కాస్ట్ ప్రైస్. 120% ఆఫ్ కాస్ట్ ప్రైస్ మనకి సేలింగ్ ప్రైస్ అని ఉంది. కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలంటే సేలింగ్ ప్రైస్ 378 ఈజ్ ఈక్వల్ టు 120 by 100 కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ 378 into 100 by 120. 25 जा 26 जा 61 जा 66 जा 630 जा. కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 63 into 5 ఈజ్ ఈక్వల్ 315 రూపీస్. మన కాస్ట్ ప్రైస్ 315 రూపీస్ అయితే మార్కెట్ ప్రైస్ అనేది 420 అయింది. మనకు ప్రాఫిట్ ఎంత కావాలి 20%. 315లో 20% అంటే అగైన్ 31.5 + 31.5 యాడ్ చేస్తే 378 రూపీస్ వస్తుంది.